ఇది కేటీఆర్ కుట్ర. ఈ పాప కీర్తి అలియాస్ మౌనిక అనే అమ్మాయి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమె 2 నెలల నుంచి నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నది. ఎక్కడ? నీలోఫర్ హాస్పిటల్లో. నీలోఫర్ హాస్పిటల్ నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆ పాప 7 నెలల పుట్టింది. ఆమెకు కీర్తి అలియాస్ మౌనికకు 7 నెలల పుట్టింది. 7 నెలల్లో పుట్టింది కాబట్టి ఆమెకు అనారోగ్యంతో ఉన్నది. 2 నెలల పాప నెల రోజులు నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నది. ఆ తర్వాత దేవుని దర్శనానికని మేము తీసుకొని పోయినారు. అప్పటికి అనారోగ్యంతో ఉన్నది. ఆమెకి శ్వాస కూడా సరిగా వస్తలేదు. అయితే కిందకు వచ్చిన తర్వాత ఇది 18వ తారీఖున జరిగిన తర్వాత 20వ తారీఖు నాడు కేటీఆర్ ఫోన్ చేసి, అక్కడ టీఆర్ఎస్ కేటీఆర్ అనుచర వర్గం ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగింది అంటే గిట్ల జరిగిందంటే లేదు దాన్ని గిట్ల దింపాలని చెప్పి కేటీఆర్ సలహా మేరకు అక్కడ సీన్ అంతా చేంజ్ అయిపోయింది. అయితే ఏంటి, మౌనిక అలియాస్ కీర్తికి ఫోన్ చేశాడు కేటీఆర్. ఎప్పుడో 18వ తారీఖు జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేసి ఏం జరిగిందమ్మంటే గిట్ల సంగతి, నా బిడ్డ ఇట్లా హాస్పిటల్లో ఉన్నది, ఇప్పటికీ అనారోగ్యంతో ఉంది సార్, నా బిడ్డకు మంచిగా లేదు అని అంటే అప్పుడు ఆమెకు సలహా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? చంద్రకళకు, ఆ యొక్క కీర్తి అలియాస్ మౌనికకు, గణేష్కు సలహా ఇచ్చాడు. అరే ఎట్లా, ఏం కాదు, తర్వాత బిడ్డను కనుక్కోవచ్చు, ఇంకా ఏజ్ ఉండే ఏమున్నదరే, హెల్త్ మంచిగా లేదు కదా, ఎట్లా ఆమె బతికే పరిస్థితి ఉండదు, సరే మీకు ఇప్పుడైతే మీరు కానివ్వండి, ఇక ప్రభుత్వాన్ని మనం బదనాం చేయొచ్చు, ముఖ్యమంత్రి గారిని కూడా బదనాం చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఒకటే ప్లాన్ అని చెప్పి ఆలోచన చేసి 20 లక్షల రూపాయలు ఆ రోజు పంపించాడు. ఎప్పుడో 21వ తారీఖు నాడు ఎవరికి? కీర్తి అలియాస్ మౌనికకు, గణేష్కు పంపించినాక వెంటనే ఆ పాపను వాళ్ళు టవాలా మూతి మీద వేసే వరకు ఆమె గిట్లానే వరకు ఆమె చనిపోయింది. ఎందుకంటే అప్పటికే అనారోగ్యంతో 7 నెలలు పుట్టిన బిడ్డ 4 రోజులు హాస్పిటల్లో ఉన్నది. ఆ మూతికాడ అది టవాలేసి ఇట్లా వత్తగానే చనిపోయింది. ఇది వాస్తవం. 20 లక్షలు అక్కడ ముట్టినాయి. ఆ కార్యక్రమం వాళ్ళు చేసిండ్రు. ఇది కేటీఆర్ చేయించిన కార్యక్రమం. బిడ్డ పోయినా పర్లేదు, కానీ మనం ప్రభుత్వాన్ని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే ఆలోచనతో వాళ్ళకి ఆ ముచ్చట ఇప్పడంతో ఆయనతో వాళ్ళు ఆ పని చేశారు. పోయినాక అది చనిపోయినాక అప్పుడు కేటీఆర్ ఏమి తెలవనట్టు ఎరగనట్టు అక్కడికి పోయి ₹1,00,000 నగతిచ్చి 10 లక్షల రూపాయలు ఇల్లుకు సాయం చేస్తారు. నీకు అప్పుడే పోతుంది, వాళ్ళకి ఇల్లు లేనని నీకు ఎట్లా వస్తుంది? ఆమె పాపనేమో చనిపోయింది, నువ్వు సానుభూతి తెలపాలి. పాప నిజంగానే చనిపోతే నువ్వు సానుభూతి తెలపాలి. కానీ పాప గురించి మాట్లాడకుండా ₹1,00,000 ఇచ్చేసి నేను ఇల్లు కట్టిస్తా, 10 లక్షల రూపాయలు మీకు ఇస్తా అని చెప్పి మీడియా ముందట, అసలు వాళ్ళకి ఇల్లు లేదని తెలుసు, వాళ్ళ కుటుంబం గురించి నీకు ఎట్లా తెలుసు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు అంటే ఇదంతా ముందు ప్లాన్ చేసేనే కదా. నువ్వు 20 లక్షలు పంపించింది కాక మళ్ళీ మీడియా ముందట, ప్రజల ముందట ఏం చెప్పినావు? నేను 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టించుకోవడానికి, ఇల్లుకు నువ్వు చిన్న పాపకి ఏం సంబంధం? ఎట్లా నువ్వు మాట్లాడుతావు? ఏ లాజిక్తో మాట్లాడుతావు? అంటే మొత్తం మొదలే ఈ విషయాలన్నీ మాట్లాడి వాళ్ళతోని డబ్బులు పంపించి మళ్ళీ 10 లక్షల రూపాయలు మీకు ఇల్లుకు నేను కట్టుకోవడానికి ఇస్తానని మీడియా ముందర ప్రకటించి ₹1,00,000 నగదు ఇచ్చి వచ్చాడు. అంతే. ఇంత కుట్రతంత్రం కేటీఆర్ మూలంగానే చిన్న పాప చనిపోయింది. ఇది వాస్తవం. కాంతమన్న ఒక ముచ్చట, మీరు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు ఏ రకంగా ఆరోపణలు చేస్తున్నారన్న? టవాలు పెట్టి చంపేసిండ్రు, అక్కడ బహిరంగంగా కనబడతా ఉన్నది. ఎక్కడ కేటీఆర్ ఎక్కడ చంపినట్టుగా మీకు ఆధారాలు ఉన్నాయి? మీకు మీ వీడియోలు చూపించండి ఒక్కసారి. మీరు మీ మీడియా డైరెక్ట్ టవాల్ పట్టుకొని చంపేసిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మీ దగ్గర ఏది ప్రూఫ్ లేదు? ప్రూఫ్తో సహా వాళ్ళ సొంత ఇంటి పక్క ఆడపిల్లలతోనే పుప్పిస్తా. ఆ పిల్ల అనారోగ్యంతో ఉన్నది వాస్తవం. 100% అనారోగ్యంతో ఉంది. 100% నీలోఫర్ హాస్పిటల్ ఉంది, రికార్డు ఉంది. నీలోఫర్లో కూడా డాక్టర్ ఉన్నాయి. ఎస్పీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి లోపల ఉన్నటువంటి గాయాలు, బయట ఉన్నటువంటి గాయాలు ఇవ్వలేవు అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఒకవేళ కనుక ఊపిరి ఆడకుండా కనుక చంపినట్టు అయితే ఉంటే, మరి ఒకవేళ ఊపిరి ఆడకుండా చంపినట్టు అయితే ఉంటే ఆ రిపోర్ట్ లో బయటపడుతుంది కదా. ఎస్పీనే చెప్పిన, అంటే ఎస్పీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా అబద్ధమేనా? ఎస్పీ ఇచ్చిన రిపోర్ట్ 100% కరెక్ట్. ఎస్పీ ఇచ్చి ఆమెకు దెబ్బలు నలగలేదు, చిన్న పాపకు దెబ్బలు నలగలే, చిన్న పాపకు దెబ్బలు తలగలేదు. చిన్న పాపకి ఎక్కడ కూడా తను అక్కడ ఆ డిస్టర్బెన్స్ కాడికే పోలేదు. గణేష్ వాళ్ళు నూకేసుకుంటూ కొట్టుకుంటుట్లా అసలు గణేష్ వీళ్ళు ముగ్గురు పోనేలేదు, వీళ్ళకి సంబంధమే లేదు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఎస్పీ గారు, డిఎస్పీ గారు చెప్పారు.
ఎలాంటి గాయాలు లేవు, ఎలాంటి గాయాలు లేవు. చిన్న పాప, అప్పటికే శ్వాస సరిగా వస్తలేదు ఆమెకు, ఆమెకు శ్వాస సరిగా వస్తలేదు. కాబట్టి వీళ్ళు చేసిన కార్యక్రమము ఎవరు కేటీఆర్ ఇచ్చిన సలహా మేరకు వాళ్ళ ఇంటి కుటుంబం, అది కీర్తి అలియస్ మౌనిక గణేష్ చేసిన కార్యక్రమం. అది ఒకటి. ఎస్, ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి, చిన్న పాప కన్న బిడ్డ చనిపోయింది. ఎట్లా ఆమె ముఖ ఫీలింగ్ చూసి రాబోయే. ఇంకోటి మీకు తెలియదు, ఇంకోటి నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇక్కడ వాస్తవాలు మాట్లాడితే మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, వచ్చి నాకు సంబంధం లేదు. కీర్తి అలియస్ మౌనికకు ఇప్పటికే అంతకు ముందే ముద్రాజు బాబుతో పెళ్ళయింది, మ్యారేజ్ అయింది. ఆమెకు కొడుకు, ఇంకో అయినట్టు ముస్లిం రఫీక్ అనేటువంటి పెళ్ళయింది. ముద్రాజు అనేటువంటి వదిలేసినాక మళ్ళీ సెకండ్ అతన్ని వేసుకున్నది. మనకు అవసరం లేదు, చెప్తున్నా. అతనికో కొడుకు. ఈ పాప, ఈ గణేష్కు మాత్రమే ఇప్పుడు 7 నెలల బిడ్డ పుట్టింది, చనిపోయింది. 7 నెలలకు పిల్లలు పుడితే వాళ్ళందరూ కూడా బతికి ఉండేటటువంటి పరిస్థితి కనబడట్లేదు. అనారోగ్యంతో ఉన్నదంటున్నా. బతుకుండరని నేను ఎందుకంట, నేను డాక్టర్ అనడానికి. ఆడ అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్ రిపోర్ట్ ఉన్నది, అనారోగ్యంతో ఉన్నది. అప్పటికి తర్వాత ఈ డిస్టర్బెన్స్లో, ఈ గొడవలలో, ఈ గణేష్ అక్కడ పైకి పోయిన గొడవలలో వీళ్ళు ముగ్గురు లేరు. చంద్రకళ లేదు, ఈమె లేదు, ఎవరు మన ఈ కీర్తి అలియస్ మౌనిక లేదు, వాళ్ళ ఆడిబిడ్డ లేదు. ఆ గొడవకు వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి కింద ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయింది. సార్ ఈడీలు వచ్చాయి సార్, చాలా ఈడీలు వచ్చాయి. ఏదైతే ఆ రూమ్లో తీసుకెళ్ళి కొట్టింది, అక్కడ పాప ఉన్నది కూడా క్లియర్గా వీడియో లేదు. వీడియోలు ఉంటే మీరు చూపించే ఎందుకు చూస్తలేరు? అదే మీరు ఎందుకు చూస్తలేరు? మరి మీ వీడియోలలో మీ మీడియా వాళ్ళు ఎందుకు చూస్తలేరు? ఇప్పుడు ఇటను పాప అక్కడ లేదు, అది విచారణలో తేలింది. టోటల్ అందరూ కూడా, వాళ్ళే కాదు మేము కూడా విచారణ చేయించాము. 100% అక్కడ లేదు, అది వాస్తవం. ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు, కాంగ్రెస్ పార్టీని బదనం చేసేందుకు అసలు ప్రభుత్వాన్ని ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎంపీనో లేకపోతే ముఖ్యమంత్రి ఎవరైనా అక్కడ ఉన్నటువంటి రెడ్డిలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని అని చెప్పేసి అందరూ మాట్లాడాలి తప్పించి ప్రభుత్వం కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. మీ ప్రభుత్వం పైన ఎవరు ఎందుకు బదనం చేస్తారు చెప్పి? ఆ ప్రభుత్వాన్ని బదనం చేయడం కేటీఆర్ కదా. ఆడ పోయి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందట మాట్లాడింది కేటీఆర్ కదా. అందుకోసమే నేను చెప్తున్నా, ఇటును కేటీఆర్ సంఘటన వరంగల్లో కూడా గదే చేసిండు. ఒక మాఫియాని పెట్టి చంపించిండు. డబ్బు అహంకారం ఉంది రాష్ట్రంలో దోపిడీ చేసిన 3 లక్షల కోట్ల డబ్బు ఉన్నది, 30,000 ఎకరాల భూమి ఉన్నది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇయలో కొడంగల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓని కలెక్టర్ని చంపాలని చూసినాడు, చంపేయాలని చూసినాడు. చెప్పాడు తినండి. ఒక పసిబిడ్డ తల్లిని మీరు అవమానించేటువంటి విధంగా, ఎందుకంటే పసిబిడ్డ తల్లి అంటే ఆమె పైసల కోసం చంపిందని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అది సరైనటువంటి విధానమేనా? నేను పసిబిడ్డ తల్లిని అవమానిస్తాను చంపిందని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఆమె చంపడం కాదు, ఆమె చంపడమా చంపింది అన్నది అది నిజాలు తేలుతాయి. నిజాలు తేలుతాయి, తొందరపడకండి. నిజాలు తేలుతాయి. ఇయ్యాలో నేను అడుగుతా మీకు, అవునాయా కేటీఆర్కు ఇంత ప్రేమ ఎక్కడి నుండి పుట్టిందయ్యా? నేరేళ్ళలో ఒక సాకలి బిడ్డను చంపినప్పుడు, ఒక దళిత బిడ్డలను చంపినప్పుడు, 5 బిడ్డలను లారీల కింద తొక్కి చంపితే అక్కడ ఉన్నటువంటి నేరేళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరూ ధర్నా చేసి రస్తారోక చేసి నిరసన తెలిపితే, మీరు రస్తారోకలు చేస్తారా, నిరసన తెలుపుతారా, ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మా బిడ్డలు చనిపోయినరు అయ్యా అని చెప్పి 2017లో నా బిడ్డలు చనిపోయినరు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సంబంధికులు అందరూ వచ్చి ధర్నా చేసి రస్తారోకలు చేస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళకు పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ ఉపయోగించి కేసులు పెట్టి జైలుకు పంపించారు. వీడు నీతిపరుడు అని చెప్తుండవా? సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఏం చేసిండు? ఇవాళ ఆదిలాబాద్లో ఒక గిరిజన బిడ్డను చంపేస్తే పట్టించుకోలేదు. వరంగల్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఇంతమంది 100 మంది దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, సాకలి మంగళలను, అడగారిన కులాలను చంపెత్తే ఆనాడు నోరు మూసుకొని కూర్చున్నాడైందే. ఎందుకు చంపిందని అడిగిన వాళ్ళను కూడా వాళ్ళను మొత్తం పోలీసులు తీసుకుపోయి తొక్కి 3rd డిగ్రీ ఉపయోగించి జైలుకు పంపించిన చరిత్ర ఉందా కేటీఆర్కు? ఇయ్యలో నేనేదో పెద్ద నీతిపరుణ్ణి, నేనేమో మీకు ఇల్లు కట్టిస్తా, మీకు ఆయన శివరాజకీయాలు చేయాలని చూస్తాడు. కేటీఆర్ అనేటోడు శివరాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. ఆ శివరాజకీయాలు చేయడం అనేది తగదు. ఎందుకంటే
వాస్తవాలన్నిటి ఎప్పటికైనా బయటపడతాయి. మేము కూడా ఒప్పుకోము. అక్కడ వాస్తవాలు ఆల్రెడీ డిఎస్పి, ఎస్పీ గారు ఇంకా కొంతమంది మా వాళ్ళందరూ కూడా పోతే వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు ఆయన చెప్పినప్పుడు ఎస్పీ ఎందుకు చెప్పలేదు? మీరు అన్నటువంటి మాట 20 లక్షలు ఇచ్చి కేటీఆర్ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి చంపించిండు అన్నటువంటి విషయం వాళ్ళు ఎందుకు చెప్పరు? ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన డ్యూటీ అయినా చేస్తాడు. ఆయన కంటే ఎక్కువ మీరు డ్యూటీ చేసిన నేను ఉద్యమాలు చేసినోడినే, పోరాటాలు చేసినోడిని, ఈ జాతర కోసం కొట్లాడినోడిని. నాకు తెలియదా అబ్బా? నాకు తెలియదా? అందుకోసమే మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పోలీసులకు మీకు ఉన్నటువంటి ఆధారాలతో ఏమైనా పోలీసులకు ఏమైనా సంప్రదిస్తారా? ఎందుకు కంప్లైంట్ ఇప్పుడు ఎట్టిను వాళ్ళ మీద, వాళ్ళకి అక్కడ భక్తులకు వీళ్ళకు మధ్యలో జరిగిన గొడవ, అలాంటి రాజకీయాలు చేయదలుచుకోలేదు. కేటీఆర్ అక్కడికి పోయి వాళ్ళ మీద, మా ప్రభుత్వం మీద ఆరోపణ చేసిండు, మా ముఖ్యమంత్రిని బదనం చేయాలని కార్యక్రమం చేసిండు కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్ప ఎవరు నేను ఇది కేటీఆర్ చేసిన కుట్రనే. కేటీఆర్ చేసిన కుట్ర 100కు 100%. ఇది రెండోది, ఆమె ఏం కేస్తాయా? ఏం కేస్టు కాదు, ఆమె బీసీఈ, ఆమె పిచ్చకుంట్ల అంటే ఆ క్యాస్ట్కు సంబంధించిన ఆమె. తర్వాత ఆయన అది ఏది రజక. తర్వాత ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీ అని మాట్లాడిండ్రు. అంటే నేను అనేది ఏంటంటే ఉన్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటున్నా. సోదరులైనా ఎవరైనా ఉన్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, నేను కాదనలేదు. అది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదే కదా. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరమైన ఆరోపణలు, అనవసరమైనటువంటి మనకి ఏది దొరికితే అది దొరికి, మైకులు 10 ఉన్నాయి కదా, ఆ మైకుల మీద ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఉన్న వాస్తవం తెలిసింది, ఉన్న వాస్తవం మాట్లాడినాయి. అది 100కు 100%. ఉన్న వాస్తవాలు నాకు తెలిసినాయి కాబట్టి ఉన్న వాస్తవాలు మాట్లాడినా. అక్కడ ఇంటి పక్కలను, ఇంటెనుకోలను, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అందరిని కూడా అడిగినాకనే ఈ విషయం మాట్లాడుతున్నా. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేనేదో ఇక్కడికి వచ్చి నేను ఎందుకోసం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను? ఉన్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే వచ్చిన. పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది నేను వినలే. వాస్తవాలు అక్కడ ఏం జరుగుతున్నాయి, వాస్తవాలు ఎందుకు దాడి జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, ఇది వాస్తవాలు తెలుసుకోవాలని పోయినాం. వాస్తవాలు తెలుసుకున్నాం. ఒక బీసీలకు జరిగినటువంటి అన్యాయం గురించి మీరు మాట్లాడకపోగా అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు వత్తాసు పలుకుతున్నటువంటి గజ్జల కాంతం గారిని ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజం అంతా కూడా? నా పుట్టుకనే అగ్రకులాల మీద యుద్ధం, అది గుర్తుపెట్టుకో అనిల్ గారు. నా పుట్టుకనే అగ్రకులాల మీద యుద్ధం, నా పుట్టుకనే, అది గుర్తుపెట్టుకోండి. నేను దొరల మీద, భూస్వాముల మీద, అగ్రకులాల మీద యుద్ధం చేసి వచ్చినండి. నేను యుద్ధం చేసి వచ్చినండి. నేను ఎవరికి భయపడడం కాదు, నేను ఎవరికి కూడా భయపడినటువంటి పరిస్థితులు వచ్చినాను నేను. ఎవరు సీఎం గారు? మేము అందరం ఉన్నాం కదా. సీఎం గారు విచారణ మొత్తం తెప్పించుకున్న తర్వాత లాస్ట్గా మాట్లాడతాడు. మీరు ఎందుకు తొందర మాట్లాడతాడు? అబ్బా, అది మొత్తం రిపోర్ట్ రావాలి. ఇప్పుడు నేను లెక్క, నువ్వు లెక్క, బాధ్యత లేని మనం ఎవరిని పడితే వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్కు బాధ్యత లేదు, చెప్పండి. ఇక్కడికి పోయిన వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదు. బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి తండ్రి అంటాడు. కాబట్టి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే పూర్తిగా రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ని బట్టి మాట్లాడతారు. రెడ్డిల అహంకారానికి ఆ 2 నెలల పసికందు బలైపోయిందని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు వెనకేసుకొస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సోదరా, రెడ్డిలు దాడి చేసిండ్రా చెయ్యలేదా, నీ దగ్గర ప్రూఫ్ లేదు, వీడియోలు లేవు, ఫోన్లో కూడా ఎవరు తీయలేదు వీడియోలు, యూట్యూబ్లో రాలేదు, టీవీలలో రాలేదు. ఓన్లీ ఏంటంటే అక్కడ చెప్పిన వాళ్ళు దాడి చేసిండ్రు అని అంటే మీడియా వాళ్ళు అంటున్నారు, తప్పేం లేదు. ఎవరు అక్కడికి పోయిన వాళ్ళు రెడ్లు దాడి చేసిండ్రు. ఉన్న వాస్తవాలు కూడా కావాలి. నేను ఎందుకంటే రెడ్లు దాడి చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు. రెడ్లు అయితేంది, దొర అయితేంది, ఇంకెవడైతే తోపుగాడు ఎవడైతేంది, కానీ అది వాస్తవాలు తెలుసుకోవాలి కదా. మనం వాస్తవాలు తెలుసుకోవాలి కదా. వాస్తవాలు గ్రామ సర్పంచ్ ఎందుకు పారిపోయాడు? ఎక్కడికి? ఇప్పుడు అక్కడ మొత్తం అది నాకు పారిపోయిందా లేదా నాకు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా వాస్తవాలు తెలుసుకున్నాం. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్, ఆ మల్లన్న జాతర జరిగేది సర్పంచ్, అక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరు పోయి జాతర చేస్తారు. ఇది వాస్తవం, అందరు పోయి జాతర చేస్తారు. ఆ జాతరలో వీళ్ళందరూ ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ సంఘాలందరూ పోయినారు కదా, వీళ్ళందరూ రెడ్లు దాడి చేసిన అనేది కేసులు పెట్టిండ్రు. దాని తర్వాత అక్కడ ఏం జరిగిందని నిజాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఒకవేళ కనుక పోలీస్ డిపార్ట్మెంట్ చివరికి తేల్చేది మీద అబద్ధం అని చెప్పేసి తెలిస్తే
మీరు దేనికైనా సిద్ధమేనా? మీరు 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 కేవలం ఆరోపణలు కాదు ఆధారాలు ఉన్నాయని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఎప్పుడు ఆధారాలను మీడియా ముంగట బయట పెడతారు? ఇటండి, కేటీఆర్ మాట్లాడింది జరిగినాక తెల్లారి ఓలాడికి 3 రోజుల తర్వాత వేయండు. 3 రోజుల తర్వాత వేయండు. జరిగినాక వెంటనే ఓ దళితురాలకు అనగారిన కులాలకు నష్టం జరిగింది. అది అది ఎవరి మీద వేయండు? ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బదనాం చేయడం కోసం పోయిండు. వాళ్ళ మీద ప్రేమ కొద్ది పోయింది కాదు. వాళ్ళ మీద ప్రేమ కొద్ది పోయి వాస్తవాలు తెలుసుకోవాలని పోయినోడు కాదు. ఒకవేళ వాళ్ళ మీద నిజంగానే ప్రేమ కొద్ది పోతే, ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడయ్యా, నిజంగానే వాళ్ళ మీద ప్రేమ కొద్ది పోతే ఎస్పీ గారి దగ్గరికి ఎందుకోలే? ఎస్పీ గారి దగ్గరికి పోయాయి నిజాలు తేల్చకపోతే నేను ఊరుకుండను అని ఎందుకు చెప్పలే? సార్ ఇప్పుడు ఏదైతే నువ్వు నేను చెప్పేదానికి జవాబు చెప్పండి. ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన ఎస్పీ గారి దగ్గరికి ఎందుకోలేదు, డిఎస్పీ దగ్గరికి ఎందుకోలేదు అని నేను అడుగుతున్నా. ఎందుకు పోలేదు? ఆడ పోయి రాజకీయాలు చేసి వాళ్ళ ముందట కూర్చోండి ఆ ఆరోపణలు చేసి మా ప్రభుత్వాన్ని బదనం చేయడానికి, మా ముఖ్యమంత్రి గారిని బదనం చేయడానికి ప్రయత్నం చేసిండు తప్ప, నువ్వు నిజంగానే వాళ్ళ మీద ప్రేమ ఉన్నది అని అనుకుంటే నువ్వు ఈ విషయాన్ని ఎందుకు కోరలే? నువ్వు కమిటీ వేయమని ఎందుకు అడగలేదు? నువ్వు ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు పోలేదు? నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడివే కదా, నువ్వు పోవాలి కదా, ఎందుకు పోలేదని అడుగుతున్నా. అందుకోసమే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇది మాట్లాడడం, నేను నా జీవిత కాలం అంతా కూడా భూస్వాముల మీద, దొరల మీద, అగ్రకురాల మీదని యుద్ధం చేసేస్తుండి, పోరాటం చేసేస్తుండి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసేస్తుండి, వాళ్ళ మీద తుపాకీ పట్టినండి, అన్ని రకాలుగా చేసొచ్చినండి. నేను ఆ విధంగా కాదు, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాక నేను మాట్లాడుతాను. అన్ని విషయాలు అంటే నేను వాస్తవం మాట్లాడితే కరెక్ట్గా అనిపిస్తుంది మీకు, కానీ వాస్తవాలే తెలిసినే నేను మాట్లాడతాను.